చూద్దాం. 'ఇంట్రొడక్షన్ టు ఎన్విరాన్మెంట్' అంటే ఇది ఎన్విరాన్మెంట్ లెసన్‌లో ఒక చాప్టర్ అనమాట. సో, చూద్దాం. 'ఇంట్రొడక్షన్ టు ఎన్విరాన్మెంట్' ఫస్ట్ అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ద వర్డ్ ఎన్విరాన్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఫ్రెంచ్ వర్డ్ అంటే ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చిందంట. ఏంటిది? ఆ పదం ఎన్విరార్ ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరార్ నుంచి ఎన్విరాన్మెంట్ వచ్చిందంట. సో, ఈ ఎన్విరార్‌కి అర్థం ఏంటి? టు సరౌండ్ అంటే చుట్టూ ఉండడం. సో, చుట్టూ ఉన్న దాన్ని మనం ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఓకే. అసలు డెఫినేషన్ ఏంటో చూద్దాం. ద ఎన్విరాన్మెంట్ రిఫర్స్ టు ద సమ్ ఆఫ్ టోటల్ ఆల్ లివింగ్ బయోటిక్ అంటే బయో అంటే లైఫ్. సో, బతికి ఉన్నవి లేదా జీవం లేని ఆర్గానిజమ్స్ అన్నీ కలిసి ఉండడాన్ని మరియు న్యాచురల్ ఫోర్సెస్ అండ్ ఈవెంట్స్ లైక్ దట్ సరౌండ్ దట్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఆర్గానిజం అంటే ఒక లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కలిసి ఉండి వాటిల మీద అవి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, వాటి మీద వాటి యొక్క జీవితాలు లేదా వాటి యొక్క సరౌండింగ్స్ దాని మీద ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో చెప్పేదే ఈ ఎన్విరాన్మెంట్. సో, ఎన్విరాన్మెంట్‌లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. అవేంటంటే బయోటిక్, ఏబయోటిక్. బయో బయో అంటే లైఫ్ ఉన్న వాటిని మనం బతికి ఉండే వాటిని మనం బయోటిక్ అంటాం. బతికి లేని వాటిని గురించి అంటే ప్రాణం, జీవం లేని వాటి గురించి మనం ఏబయోటిక్ అంటాం. సో, బయోటిక్ ఎగ్జాంపుల్స్ ప్లాంట్స్, యానిమల్స్, ఇన్సెక్ట్స్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ అని పెట్టుకోవచ్చు. సో, బతికున్న వాటిని మనం ఏమంటాం? బయోటిక్. మరి ఏబయోటిక్ అంటే ఇంక బతికలేనివి. లైట్, రెయిన్‌ఫాల్, టెంపరేచర్, సాయిల్, అట్మాస్ఫియర్, రాక్ ఇలాంటివన్నీ బతికలేనివన్నీ వస్తాయి. దేని కిందకొస్తాయి? ఏబయోటిక్. సో, నెక్స్ట్ చూద్దాం. ఎకాలజీ అంటే ఏంటో చూద్దాం. ద స్టడీ ఆఫ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ అంటే ఆర్గానిజమ్స్‌కి వాటి చుట్టూ ఉన్న ప్లేస్‌కి, ఎన్విరాన్మెంట్‌కి ఉన్న రిలేషన్‌షిప్‌ని మనం ఎకాలజీ అంటాం. సో, ఈ ద టర్మ్ ఎకాలజీ వాస్ కాయిన్డ్ బై ఎర్నెస్ట్ హెకెల్. సో, ఈ ఎకాలజీ టర్మ్‌ని ఎవరు కాయిన్ చేశారు? ఎవరు మొదటిగా వాడారంటే ఎర్నెస్ట్ హెకెల్. సో, దీని అర్థం ఏంటి? ఇట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఓయికోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ నుంచి ఎకాలజీ అనే పదం వచ్చిందంట. దాని మీనింగ్ ఏంటి? హౌస్. దాని మీనింగ్ హౌస్ అంట. హౌస్. ఓకే. ఇప్పుడు ఈ 2 ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీని ఎవరిని అంటారంటే రామ్‌దేవ్ మిశ్రా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకాలజీ ఈగిన్ ఓడమ్. ఇది ఇంపార్టెంట్. రామ్‌దేవ్ మిశ్రా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ రామ్‌దేవ్ మిశ్రా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకాలజీ ఈగన్ ఓడమ్. సో, మనం ఆ పైన చెప్పుకున్నాం కదా! బయోటిక్, ఎబయోటిక్ అని. సో, ఆ బయోటిక్‌లో మనం బాగా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు? అవి ప్రాణం ఉన్నాయి. సో, అవి ఎలా డివైడ్ అయ్యాయి అంటే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ అంటే ఒక ఎకోసిస్టమ్‌లో ఆర్గనైజేషన్ యొక్క లెవెల్ అంటే ఏ లెవెల్ ఎక్కడుంది? అసలు ఏంటి అనేది డిస్కస్ చేయబోతున్నాం. చూద్దాం. ఆర్గానిజం ఫస్ట్ ఎకోసిస్టమ్‌లో ఫస్ట్ లెవెల్ ఏంటది? ఆర్గానిజం. ద ఇండివిడ్యువల్ లివింగ్ బీయింగ్ అంటే ఎవరైతే ఒక లివింగ్ బీయింగ్‌ని మనం ఆర్గానిజం అంటాం. నెక్స్ట్ పాపులేషన్. ద గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ సేమ్ స్పీసీస్ అంటే ఒకే రకమైన జాతి ఎక్కువగా ఉంటే దాన్ని మనం పాపులేషన్ అంటాం. సో, మనుషులు ఎక్కువున్నారు. మనుషులు మొత్తం కలిపి ఒక పాపులేషన్ అంటామా? అనొచ్చు. ఎందుకు? సపోజ్ అందరూ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారనుకో ఒక 10 మంది మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్. ఓకే. మానవులు 10 మంది ఉన్నారనుకో దాన్ని మనం పాపులేషన్ అంటాం. ఎందుకు? డెఫినేషన్ అదే చెప్తుంది. గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ఏ సేమ్ స్పీసీస్. ఒకే జాతి కలిగి ఉండి గ్రూప్స్‌గా ఉన్నారనుకో వాళ్ళని మనం పాపులేషన్ అంటాం. తెలుగులో జనాభా. నెక్స్ట్ కమ్యూనిటీ. కలెక్షన్ ఆఫ్ పాపులేషన్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా. అంటే డిఫరెంట్ స్పీసీస్ అంటే ఇక్కడ ఏంటి సేమ్ స్పీసీస్ కాదు. డిఫరెంట్ స్పీసీస్. సపోజ్ ఒక చోట కోతులున్నాయి. ఇంకో చోట సింహాలున్నాయి. సో, ఇవి ఒక స్పీసీస్. సో, వీటి పాపులేషన్ వేరుంటది. సో, అవన్నీ కలుపుకొని అంటే కోతుల పాపులేషను, ఈ సింహాల పాపులేషను ఒక ఏరియాలో ఉన్న మొత్తం కోతుల పాపులేషను, అదే ఏరియాలో ఉన్న సింహాల పాపులేషను 2 డిఫరెంట్ స్పీసీస్ కదా! సో, అలా డిఫరెంట్‌గా ఉండడాన్ని మనం కమ్యూనిటీ అంటాం. ది కలెక్షన్ ఆఫ్ పాపులేషన్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్. సో, డిఫరెంట్ స్పీసీస్ యొక్క పాపులేషన్స్
కలిపి మనం కమ్యూనిటీ అంటాం. అవెక్కడుండాలి మళ్ళీ? స్పెసిఫిక్ ఏరియా. ఒక ఏరియా గనక తీసుకుంటే అక్కడున్న డిఫరెంట్, డిఫరెంట్ అక్కడున్న డిఫరెంట్, డిఫరెంట్ జనాభాల్ని సపోజ్ ఒక ఏరియా ఉంది. సపోజ్ ఏదన్నా న్యూ ఢిల్లీ అనుకుందాం. న్యూ ఢిల్లీలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. సో, ఈ ముగ్గురు డిఫరెంట్, డిఫరెంట్ కమ్యూనిటీస్. డిఫరెంట్, డిఫరెంట్ పాపులేషన్స్. సో, ఒక ఏరియాలో డిఫరెంట్, డిఫరెంట్ పాపులేషన్, డిఫరెంట్, డిఫరెంట్ స్పీసీస్ వాళ్ళ గురించి చెప్తే మనం ఏమంటాం? కమ్యూనిటీ అంటాం. సో, అదే ఇక్కడ చెప్పుకుంది. దాని తర్వాత ఎకోసిస్టమ్. ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. ఓకే. అంటే ఆర్గానిజమ్స్ యొక్క కమ్యూనిటీ మరియు దాని ఎన్విరాన్మెంట్‌నే మనం ఏమంటాం? ఎకోసిస్టమ్. అంటే దాని చుట్టూ ఏమున్నాయి? దాని సరౌండింగ్స్ ఏమున్నాయి? దాని చుట్టూ ఏమున్నాయి? సో, ఆర్గానిజమ్స్ యొక్క కమ్యూనిటీ చుట్టూ ఏమున్నాయి? మరియు వాటి గురించి తెలిపే దాన్నే మనం ఎకోసిస్టమ్ అంటాం. ఎకోసిస్టమ్. నెక్స్ట్ బయోమ్. ఏ లార్జ్ రీజనల్ ఎకోసిస్టమ్ క్యారెక్టరైజ్డ్ బై క్లైమేట్ కండిషన్స్. సో, సింపుల్‌గా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ పాపులేషన్. గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కాల్డ్ కమ్యూనిటీస్. గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ ఈజ్ కాల్డ్ ఎకోసిస్టమ్. గ్రూప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఈజ్ కాల్డ్ బయోమ్. అంటే బయోమ్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని కమ్యూనిటీలు వాటి ఎన్విరాన్మెంట్‌లో బతకటం. అలా మాక్సిమం నంబర్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అలా బతికితే దాన్ని మనం ఏమంటామంటే బయోమ్. బయోమ్. ఇది దీని గురించి. హ్మ్. నెక్స్ట్ మేజర్ టైప్స్ ఆఫ్ బయోమ్స్ ఇన్ ఇండియా. సో, ఇండియాలో ఉన్న మేజర్ టైప్స్ ఆఫ్ బయోమ్స్ ఏంటి? ఇవి ఆల్మోస్ట్ ఫారెస్ట్సే ఉంటాయి. చూద్దాం. ట్రాపికల్ హ్యూమిడ్ ఫారెస్ట్, ట్రాపికల్ డ్రై ఆర్ డెసిడ్యుయస్ ఫారెస్ట్, వార్మ్ డెజర్ట్స్ ఆర్ సెమీ డెజర్ట్స్, కోనిఫెరస్ ఫారెస్ట్ ఆర్ అప్లైన్ మేడోస్. అంటే వీటి అర్థం ఏంటి? ఫారెస్ట్‌లో ఏముంటాయి? డిఫరెంట్, డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి. ఒకే ఏరియాలో ఉంటాయి. ఒకే ఏరియాలో ఉంటాయి. సపోజ్ అడవి ఇలా ఉందనుకో. ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, ఇదొక ఏరియా. ఈ ఏరియాలో డిఫరెంట్, డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి. ఈ ఏరియాలో డిఫరెంట్, డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరేలా ఉంటది. ఇక్కడ సరౌండింగ్స్ వేరేలా ఉంటది. ఇక్కడ సరౌండింగ్స్ వేరేలా ఉంటది. అలా డిఫరెంట్, డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ కలిగి ఉంటాయి. సో, ఇలా డిఫరెంట్, డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ కలిగి ఉంటే గ్రూప్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ మనం ఏమంటున్నాం? బయోమ్స్. బయోమ్స్ అంటున్నాం. సో, అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోస్ ఇక్కడిచ్చాడు. బయోమ్స్ ఏంటివి? హ్యూమిడ్ ఫారెస్ట్ అంట, డెసిడ్యుయస్ ఫారెస్ట్ అంట, డెజర్ట్స్ అంట, ఫారెస్ట్స్ అని అంట. సో, ఇవి డిఫరెంట్ టైప్స్. నెక్స్ట్ బయోస్పియర్ అంటే ఏంటో చూద్దాం. ద గ్లోబల్ సమ్ ఆఫ్ ఆల్ ఎకోసిస్టమ్స్. అంటే గ్లోబల్ సమ్ ఆఫ్ ఆల్ ఎకోసిస్టమ్స్ జోన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ కాల్డ్ బయోస్పియర్. అంటే ఎకోసిస్టమ్ మొత్తాన్ని మరియు భూమి మీద జీవం ఉండే చోటుని రెండిటిని కలిపి బయోస్పియర్ అంటాం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అట్మాస్ఫియర్ ఉంది. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? గాలి, వాతావరణం. డీల్స్ విత్ ఎయిర్ అండ్ వెదర్ అట్మాస్ఫియర్. లిథోస్ఫియర్ అంటే ఏంటి? డీల్స్ విత్ రాక్స్. లిథోస్ఫియర్ అంటే రాక్స్. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్. సపోజ్ ఇది ఒక ఏరియా అనుకుంటే ఇక్కడ వాటర్ పారుతున్నాయి. ఇక్కడేమో కొండ ఉంది. ఇక్కడేమో మేఘాలున్నాయి. ఇక్కడేమో మేఘాలున్నాయి. సో, ఈ టోటల్ పార్ట్‌ని కలిపి మనం ఏమంటామంటే బయోస్పియర్ అంటాం. ఎందుకు? ఇక్కడ నీళ్లున్నాయి కదా! ఇక్కడ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆర్గానిజమ్స్ ఉంటాయి. మల్టిపుల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. పాపులేషన్ అయిపోద్ది. సో, అప్పుడు దాన్ని ఎకోసిస్టమ్ అంటాం. సో, ఎకోసిస్టము దేనితో రిలేట్ అవుతుంది ఇక్కడ? బతికున్న జీవులతో రిలేట్ అవుతుంది. దాన్ని మనం బయోస్పియర్ అంటున్నాం. గ్లోబల్ సమ్ ఆఫ్ ఆల్ ఎకోసిస్టమ్స్. అంటే ఎకోసిస్టమ్ మొత్తము మరియు జోన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. అంటే భూమి మీద ఎక్కడైతే జీవం ఉందో ఆ రెండిటిని కలుపుకొని మనం బయోస్పియర్ అంటాం. అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్ డీల్స్ విత్ ఎయిర్ అండ్ వెదర్. లిథోస్ఫియర్ అంటే డీల్స్ విత్ రాక్స్. ఓకే. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్‌కి సంబంధించింది. ఈ మూడిటి కలిసే చోటుని మనం బయోస్పియర్ అంటాం. ఇది. నెక్స్ట్ ఎకోలాజికల్ సక్సెషన్. ఎకోలాజికల్ సక్సెషన్ అంటే ఏంటో చూద్దాం. ఏ న్యాచురల్ ఆర్డర్లీ ప్రాసెస్ ఆఫ్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ లీడింగ్ టు ఏ స్టేబుల్ అండ్ మెచ్యూర్ ఆర్ కాంప్లెక్స్ కమ్యూనిటీ. ఇదేంటంటే ఇది న్యాచురల్‌గా సహజ సిద్ధంగా జరిగేదే. ఆర్డర్‌లో జరిగేదే. ఎందుకు? ఒక ఎకోసిస్టమ్‌ని డెవలప్ చేయడానికి మరియు దాన్ని చేంజ్ చేయడానికి. ఎకోసిస్టమ్‌ని డెవలప్ చేయడానికి, చేంజ్ చేయడానికి. సో, దీనివల్ల ఏమవుతున్నాయి అంటే ఒక స్టేబుల్ ఒక స్టేబుల్ మరియు కాంప్లెక్స్ కమ్యూనిటీ రెడీ అవుతుంది. ఎకో సక్సెషన్ అంటే ఏంటంటే అది న్యాచురల్‌గా జరిగే ప్రాసెస్ ఆర్డర్‌లో జరుగుతా ఉంటది. దాంట్లో ఏమైద్ది అంటే ఎకోసిస్టమ్‌ని డెవలప్ చేయడం లేదా చేంజ్ చేయడం ద్వారా
ఒక స్టేబుల్ మరియు కాంప్లెక్స్ కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. దాన్నే మనం ఎకోలాజికల్ సక్సెషన్ అంటాం. సో, దీంట్లో ఏంటివి టైప్స్ ఆఫ్ సక్సెషన్స్ అంటే వీటిలో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవి చూద్దాం. ఫస్ట్ ప్రైమరీ సక్సెషన్. అంటే ప్రైమరీ అంటే ఏంటది? మొదట. సో, మొదటి సక్సెషన్ ఏంటి చూద్దాం. ఫస్ట్ అక్కర్స్ ఇన్ ఏరియాస్ వేర్ నో ప్రీవియస్ లైఫ్ వాస్ ఎగ్జిస్టెడ్. సో, ప్రైమరీ సక్సెషన్ అంటే ఏందంటే ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటది? ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటదంటే ద ఏరియాస్ వేర్ నో ప్రీవియస్ లైఫ్. అంటే వాళ్ళే ఫస్ట్ అక్కడ. అంటే అక్కడ లైఫ్ అనేది ఉండదు. అక్కడ లైఫ్ అనేది అస్సలుండదు. దాన్నే మనం ప్రైమరీ సక్సెషన్ అంటాం. అసలు లైఫ్ అనేది అక్కడ ఉండదు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. బేర్ రాక్స్ అంటే గులకరాళ్ళు ఉంటాయి. దాని మీద అసలు లైఫ్ ఉండిద్దా? ఉండదు. ఇంకోటి లావా. లావా మీద అసలు లైఫ్ ఉండదు. బగబగ మండిపోతా ఉంటది. దాని మీద లైఫ్ ఏముంటది? ఉండదు. న్యూ పాండ్స్ కొత్తగా తయారైన జలాశయాల్లో అసలు లైఫ్ అనేదే ఉండదు. సో, ప్రైమరీ సక్సెషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఏవైతే న్యూగా ఫామ్ అవుతాయో లేదా అసలు అక్కడ ఎక్కడైతే అసలు జీవం ఉండదో, నో ప్రీవియస్ అక్కడ ఎవరు మనుషులు బతకరు. దాన్నే మనం ప్రైమరీ సక్సెషన్ అంటాం. ప్రైమరీ సక్సెషన్. సో, ఇక్కడ పదాలు చూద్దాం. పోయినీర్ కమ్యూనిటీ. పాయనీర్ అంటే ఎప్పుడు చూసినా మనకు ఏ సబ్జెక్ట్‌లో చూసినా పాయనీర్ అంటే స్టార్ట్. ఎవడైతే స్టార్ట్ చేస్తారో పోయినీర్ ఆఫ్ ఇండియా లేదా పోయినీర్ ఆఫ్ క్రికెట్. పోయినీర్ ఆఫ్ క్రికెట్ అన్నామనుకో ఎవరు అసలు దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటాం. పోయినీర్ అంటే స్టార్ట్. క్లైమాక్స్ అంటే ఎండ్. సో, వీటిని బట్టి డెఫినేషన్ బట్టి చూద్దాం. పోయినీర్ కమ్యూనిటీ అంటే స్టార్టింగ్ కమ్యూనిటీ అని బేసిక్ పదం. ఇటు చూద్దాం. ఫస్ట్ కమ్యూనిటీ టు ఇన్హాబిట్ ఇన్ ఏరియా. అంటే ఏ కమ్యూనిటీ ఒక ఏరియా తీసుకున్నాం అనుకో ఆ ఏరియాలో మొదట నివసించిన కమ్యూనిటీని పైనీర్ కమ్యూనిటీ అంటాం. మొదట నివసించిన కమ్యూనిటీని పైనీర్ కమ్యూనిటీ అంటాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ స్టేబుల్ కమ్యూనిటీ. ఏంటిది అది? క్లైమాక్స్ కమ్యూనిటీ అంట. క్లైమాక్స్ అంటే ఏంటి? ఎండ్. సో, ఏ కమ్యూనిటీ అయితే ఎండ్‌లో నివసిస్తుందో అంటే అదే ఇంక లాస్ట్ అక్కడ. అక్కడి నుంచి అదే కొనసాగుతా ఉంటది. దాన్ని మనం క్లైమాక్స్ కమ్యూనిటీ. ఫస్ట్ మనం భూమి కనుక తీసుకుంటే పోయినీర్ కమ్యూనిటీ ఏమో డైనోసార్స్. అవి ఫస్ట్ భూమి మీద నివసించాయని మనం చెప్పుకున్నాం. ఓకే. కానీ ఇప్పుడు క్లైమాక్స్ కమ్యూనిటీ ఏంటది? హ్యూమన్సే. ఎందుకు? మనుషులే భూమి మీద నివసిస్తున్నారు. భూమి ఉన్నదాకా మనుషులు ఉంటారేమో. అంతే కదా ఇంకా. సో, అలా. నెక్స్ట్ పదం సీర్. ఐ డోంట్ నో హౌ టు ఎగ్జాక్ట్‌లీ ప్రొనౌన్స్ ఇట్. సీర్. ఈ ఎంటైర్ సిరీస్ ఆఫ్ కమ్యూనిటీస్. అంటే ఒక ప్లేస్ ఉంది. స్టార్టింగ్‌లో వచ్చింది. ఒక ప్లేస్ స్టార్టింగ్‌లో ఒకడు బతికాడు. మళ్ళీ ఇంకోడు బతికాడు. ఇంకోడు బతికాడు. ఇంకోటి ఇక్కడ బతుకుతున్నాడు. అంటే 5 జనరేషన్స్ ఉన్నాయనుకో. ఈ మొత్తం దాన్ని ఒక సిరీ అంటాం. ఒక సేర్. ఎంటైర్ సిరీస్ ఆఫ్ కమ్యూనిటీస్. ఒక కమ్యూనిటీ ఇక్కడ మొదలైంది. దాని తర్వాత ఇంకో కమ్యూనిటీ వచ్చింది. అలా వచ్చాయి. ఇలా కొన్ని కమ్యూనిటీస్‌గా బతుకుతున్నారు. ఆ కమ్యూనిటీస్ మొత్తాన్ని మనం ఏమంటాం? సిరీ. దాని తర్వాత సెరల్ స్టేజ్. కమ్యూనిటీ స్టేజ్ బిట్వీన్ పోయినీర్ అండ్ క్లైమాక్స్. సెరల్ స్టేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ కమ్యూనిటీకి, లాస్ట్ కమ్యూనిటీకి అంటే పోయినీర్ కమ్యూనిటీకి, క్లైమాక్స్ కమ్యూనిటీకి మధ్యలో ఉండే కమ్యూనిటీస్‌నే ఈ సెరల్ స్టేజ్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడే ప్రైమరీ సక్సెషన్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్దాం. సెకండరీ సక్సెషన్ అక్కర్స్ వేర్ ప్రీవియస్ ఎకోసిస్టమ్ ఎగ్జిస్టెడ్ బట్ వర్ డిస్టర్బ్డ్. అంటే అంతకుముందు ఉండేది. అంటే ఎకోసిస్టమ్ అంతకుముందు ఉండేది. కానీ అగ్ని ప్రమాదాలు వాటి వల్ల అది కాలిపోయింది. అది డిస్టర్బ్ అయిపోయింది అని అర్థం ఇక్కడ. అక్కర్స్ వేర్ ప్రీవియస్ ఎకోసిస్టమ్ ఎగ్జిస్టెడ్. సో, అది ముందు ఉండేది ఎకోసిస్టమ్. కానీ అదేమైంది? బట్ డిస్టర్బ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఎలా? ఫారెస్ట్ ఫైర్స్, ఫ్లడ్స్. ఒక ఏరియా ఉంది. అక్కడ ఇంతకుముందు లేదా డైనోసార్స్ ఉండేవి మన భూమి మీద. అకార్డింగ్ టు థియరీస్ ప్రకారం ఏం చెప్తారు? ఫ్లడ్స్ రావడం వల్ల డైనోసార్స్ అన్నీ చనిపోయాయి. మొత్తం అంతరించిపోయాయి. లేదా ఆకాశం నుంచి యాస్ట్రాయిడ్స్ పడటం వల్ల మొత్తం చనిపోయాయని చెప్తున్నాం. సో, అదే ఇక్కడ పనికొచ్చేది. సెకండరీ సక్సెషన్. ఇంతకుముందు లైఫ్ ఉండేది. కానీ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ వల్ల అవి డిస్టర్బ్ అయిపోయాయి. అలాంటి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ ఏంటివి? ఫారెస్ట్ ఫైర్స్, ఫ్లడ్స్ వల్ల డిస్టర్బ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇవి క్విక్కర్ దెన్ ప్రైమరీ సక్సెషన్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సాయిల్ అండ్ సెడిమెంట్. సో, ఇవంటే చాలా క్విక్‌గా ఉంటాయంట. అంటే రికవరీ దీనికి చాలా స్పీడ్‌గా ఉంటుంది. దేనితో పోలిస్తే? ప్రైమరీ సక్సెషన్‌తో పోలిస్తే. నెక్స్ట్ అడాప్టేషన్ అండ్ అక్లిమిటేషన్. అడాప్టేషన్ అంటే ఏంటి? అక్లిమిటేషన్ అంటే ఏంటో చూద్దాం.
క్యారెక్టరిస్టిక్స్ దట్ ఎన్హాన్స్డ్ సర్వైవల్ అండ్ రిప్రొడక్షన్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇన్ ఏ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ అడాప్షన్. ఈ అడాప్షన్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఒక ప్లేస్లో బతుకుతున్నాం, ఒక ఎన్విరాన్మెంట్లో మనం బతుకుతున్నాం. దానికి అనుగుణంగా మన రిప్రొడక్షన్ని మరియు మన సర్వైవల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడమే లేదా అలవాటు పడ్డాన్నే మనం అడాప్షన్ అంటాం. అడాప్ట్ అయ్యారు అంటాం కదా, అంటే దానికి అలవాటు పడ్డాడు, దాన్ని యాస్టీస్గా దాంట్లో అలవాటు అయిపోయాడు, దానికి అలవాటు పడిపోయాడు అంటాం కదా, అది అడాప్షన్ అంటే ఒక స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా మన సర్వైవల్ మరియు మన రిప్రొడక్షన్ అంటే మన లైఫ్ సైకిల్ని కంటిన్యూ చేయడమే అడాప్షన్. దానికి అలవాటు పడడం, ఆ రీజన్కి లేదా ఆ ఏరియాకి మనం బతకడం కోసం అలవాటు పడ్డాన్ని మనం అడాప్షన్ అంటున్నాం. నెక్స్ట్ అలెన్స్ రూల్ అని ఒక రూల్ ఉంది. అదేంటంటే మ్యామల్స్ ఇన్ కోల్డ్ క్లైమేట్ హ్యావ్ షార్టర్ లిమ్స్ అండ్ ఇయర్స్ టు మినిమైజ్ హీట్ లాస్. అంటే కోల్డ్ రీజియన్లో ఉన్న మ్యామల్స్కి షార్టర్ లిమ్స్ అంటే చేతులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి, ఇయర్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఎందుకు అంటే అవి హీట్ లాస్ అవ్వకుండా ఉండటానికి. ఎందుకు? అది కోల్డ్ ఏరియా, బాడీ షుడ్ బీ ఇన్ హీట్ కండిషన్ కదా. బాడీలో హీట్ లేకపోయింది అనుకో, బాడీ మొత్తం గడ్డకట్టి చనిపోద్ది. కాబట్టి ఒకవేళ హీట్ బయటకు వెళ్ళిపోయింది అనుకో, అంటే సపోజ్ మెన్ కానీ హ్యూమన్స్ ఉన్నారనుకో, లిమ్స్ అంటే కాళ్ళు చేతులు చాలా పొడవు ఉంటాయి. పొడవు ఉండడం వల్ల ఏమైంది? హీట్ సింపుల్గా బయటకు జనరేట్ అయిపోద్ది. కానీ అలెన్స్ రూల్ ప్రకారం కోల్డ్ రీజియన్లో ఉండే మ్యామల్స్ లైక్ పెంగ్విన్స్ ఉన్నాయి. పెంగ్విన్స్ కాదు కానీ పెరల్స్ అని ఉంటాయి. సీ లయన్స్ అంటారు వాటిని. పెరల్స్ అనేవి ఉంటాయి. పెరల్స్ ఉంటాయి. సీ లయన్స్ ఉంటాయి. అవి అసలు లిమ్స్ చాలా చిన్నగా ఉంటాయి, ఇయర్స్ ఉండవు, మ్యాక్సిమం ఉంటాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి. ఎందుకు అంటే అవి కోల్డ్ క్లైమేట్లో ఉంటున్నాయి కాబట్టి హీట్ అనేది వాటి దగ్గర నుంచి తక్కువ లాస్ అవ్వాలి. కాబట్టి అది అలెన్స్ రూల్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ అడ్జస్ట్మెంట్ బై అన్ ఆర్గానిజం టు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఈజ్ కాల్డ్ అక్లైమటేషన్. ఇదేమో పర్మనెంట్ చేంజ్ ఏంటండి? అడాప్ట్ అయిపోవటం. దానికి అడాప్ట్ అయిపోయి దానికి అనుగుణంగా బతకటమే అడాప్టేషన్. కానీ అక్లిమటేషన్ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి టెంపరీగా అలవాటు పడటం, టెంపరీగా అడ్జస్ట్ అవ్వడాన్ని మనం అక్లిమటైజేషన్ అంటాం. అక్లిమాటిజేషన్ అంటాం. ఏంటిది? ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి ఒక ఆర్గానిజం టెంపరీగా అలవాటు పడటం, షార్ట్ టర్మ్గా అడ్జస్ట్ అవ్వడాన్ని మనం అక్లిమటైజేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఆర్గానిజమ్స్ ఆల్సో ఎగ్జిబిట్స్ అక్లిమటైజేషన్ విచ్ ఇన్వాల్వ్స్ షార్ట్ టర్మ్ రివర్సిబుల్ ఫిజియోలాజికల్ బిహేవియరల్ అడ్జస్ట్మెంట్ టు చేంజ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో ఆర్గానిజమ్స్ అనేవి కూడా ఈ అక్లిమటైజేషన్ ఫాలో అవుతాయంట. ఎప్పుడు? అవి ఎలా ఫాలో అవుతాయి అంటే అవి షార్ట్ టర్మ్గా ఫాలో అవుతాయి. అండ్ సపోజ్ ఏదైనా ఫిజియోలాజికల్ అంటే బాడీలో ఏదైనా పార్ట్స్ కనుక విడిపోవడం కానీ, లేదా జన్యుపరంగా ఏమన్నా వదిలేసినా అవి మళ్ళీ రివర్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఎందుకు ఇదంతా? ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి అలవాటు పడటానికి. అక్లిమటైజేషన్ అంటే ఏంటి? జస్ట్ షార్ట్ టైంగా అంటే కొంచెం టైం మాత్రమే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి అడ్జస్ట్ అవ్వడం. అలా ఆర్గానిజమ్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ అన్లైక్ అడాప్టేషన్ దీస్ చేంజెస్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ బట్ అక్కర్డ్ విత్ ఇన్ అన్ ఇండివిజువల్స్ లైఫ్ టైం. అంటే అడాప్టేషన్ జరిపామనుకో, సపోజ్ ఒక చీతా ఉంది. సపోజ్ ఒక ఏరియాకి వెళ్ళింది అనుకో, వెళ్ళి అక్కడున్న కోల్డ్ చీతా ఉంది. ఇక్కడ అంటే డెజర్ట్లో ఉన్న చీతా ఉంది, ఇక్కడేమో హాట్ డెజర్ట్లో ఉన్న చీతా ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి రిప్రొడక్షన్ జరిపి వచ్చే చైల్డ్ ఏవైతే వస్తాయో, సో 2 కండిషన్స్ తట్టుకుంటాడు. 2 కండిషన్స్ అంటే డెజర్ట్లో ఉన్న బతుకుతాడు, కోల్డ్లో ఉన్న బతుకుతాడు. అంటే ఏమవుతుంది? వీళ్ళిద్దరి నుంచి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఇన్హెరిటెన్స్గా వెళ్తున్నాయి. అంటే వంశపారంపర్యంగా లేదా జీన్ ద్వారా దానికి క్యారీ అవుతాయి. దేంట్లో? అడాప్టేషన్లో జీన్ ద్వారా ఒకని యొక్క ఎబిలిటీస్ క్యారీ అవుతాయి. దాన్ని మనం అడాప్టేషన్ అని ఇక్కడ చెప్పాడు. కానీ ఈ అక్లిమటైజేషన్ అంటే ఏంటంటే అలా ఇన్హెరిట్ అవ్వవు. ఎందుకు? అవి టెంపరరీ చేంజెస్ కాబట్టి అలా ఇన్హెరిట్ అవ్వకుండా
లైఫ్ టైమ్‌లో ఒక్కసారి మాత్రమే అవి మనం గుర్తించగలుగుతాం వాళ్ళలో. అదే అడాప్టేషన్ అనుకో మనం లైఫ్ టైమ్ గుర్తించొచ్చు. లైఫ్ టైమ్‌లో మొత్తం గుర్తించొచ్చు. ఎందుకు? పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి కాబట్టి ఇది జరిగిద్ది. హ్మ్. ఎకలాజికల్ నికే. ఎకలాజికల్ నికే. ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్. ఓకే. ఎకలాజికల్ నికే. The role of species play in its ecosystem, including where it lives, what it eats, and how it interacts with the other organisms, and how it contributes to the environment. ఈ ఎకలాజికల్ నికే అనేది ఏంటంటే ఒక స్పీసీస్ ఎన్విరాన్మెంట్లో ఎలా బ్రతుకుతుంది, ఎలా తింటుంది, అది ఏం తింటుంది, మరియు ఇతర స్పీసీస్తో అది ఎలా ఉంటుంది, మరి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి అది ఎలా బతుకుతుందో చెప్పేది ఈ ఎకలాజికల్ నీకే. ఓకే. అంటే ఒక స్పీసీస్ అంటే ఒక జాతి ఎలా బతుకుతుంది, అది ఏమేమి తింటుంది, సో అది ఏమేమి ఆర్గానిజమ్స్తో ఎలా ఉంటుంది, మళ్ళీ అది ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా అడాప్ట్ చేసుకుంటుందో చెప్పేదే ఈ ఎకలాజికల్ నీకే అంటే. నెక్స్ట్ హ్యాబిటాట్. ఈ హ్యాబిటాట్ అంటే ఏంటి? ద స్పెసిఫిక్ ఫిజియోలాజికల్ ఎన్విరాన్మెంట్ వేర్ ఎన్ ఆర్గానిజమ్స్ లివ్స్ న్యాచురల్లీ. అంటే ఏమైతే జాతి ఉంటుందో, ఈ జాతులు ఏవైతే ఉంటాయో ఒక వాతావరణంలో బతకడానికి లేదా నివసించడానికి ఉపయోగపడే ఒక స్థావరాన్ని మనం హ్యాబిటేట్ అంటాం. సపోజ్ ఒక స్క్విరెల్ ఉంది. ఒక స్క్విరెల్ అంటే ఏంటిది? ఉడత. ఒక స్క్విరెల్‌కి ఏంటిది? ఒక ట్రీలో ఉన్న బారో అంటే తొర్ర అనుకోవచ్చు. అదే ఒక ర్యాబిట్‌కి ఏంటిది? ర్యాబిట్ కూడా బారోనే. ఏంటిది అది? బొరియా అంటాం. సపోజ్ మ్యాన్‌కి ఏంటది? హౌస్. ఎందుకు? మనిషి అక్కడ నివసిస్తున్నాడు. సో మనం ఎక్కడైతే నివసిస్తామో వాటిని హ్యాబిటేట్స్ అంటాం. న్యాచురల్‌గా అంటే ప్రకృతిలో నివసిస్తున్నాం అనుకోవచ్చు. న్యాచురల్ హ్యాబిటేట్స్ అంటాం. ఆర్టిఫిషియల్ మనం ఎక్కడ నివసిస్తున్నాం? ఆర్టిఫిషియల్ హ్యాబిటేట్స్ లైక్ హౌసెస్. అది ప్రకృతి ద్వారంగా తయారు చేయబడలేదు. మ్యాన్ ద్వారంగా తయారు చేయబడుతుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం? ఆర్టిఫిషియల్ హ్యాబిటాట్. సో హ్యాబిటాట్‌లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి చూద్దాం. ఒకటి టెరిస్ట్రియల్ హ్యాబిటాట్, 2 ఆక్వాటిక్. టెరిస్ట్రియల్ అంటే డీల్స్ విత్ ల్యాండ్ అంటే భూమి మీద నివసించే వాటిని టెరిస్ట్రియల్ అంటాం. ఆక్వాటిక్ అంటే సముద్రం లోపల లేదా నీళ్ళ లోపల. ఓకే చూద్దాం. టెరిస్ట్రియల్ హ్యాబిటాట్స్ ఏంటివి? అవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఎక్కడెక్కడ జీవిస్తాయి ఆర్గానిజమ్స్? మౌంటైన్స్ మీద చాలా జీవులు జీవిస్తాయి. డెజర్ట్స్ చాలా జీవులు జీవిస్తాయి. గ్రాస్ ల్యాండ్స్‌లో కూడా చాలా జీవులు జీవిస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ల్యాండ్ మీద ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటాం? టెరిస్ట్రియల్ హ్యాబిటాట్స్ అంటాం. నెక్స్ట్ అక్వాటిక్ హ్యాబిటాట్స్. ఆక్వా అంటేనే మనకు తెలిసిందే వాటర్. అక్వాటిక్ అంటే వాటర్‌లో నివసించేవి. వాటర్ ఉన్న ప్లేస్‌లో ఏమేమి ఉన్నాయి బతకడానికి? ఓషన్స్, రివర్స్, లేక్స్. సో ఇవేమో టెరిస్ట్రియల్ హ్యాబిటాట్స్, ఇవేమో అక్వాటిక్ హ్యాబిటాట్స్. నెక్స్ట్ ఎకోటోన్ అంటే ఏంటంటే ద ట్రాన్సిషనల్ ఏరియా వేర్ 2 డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఆర్ బయోమ్స్ మెట్ అండ్ ఇంటరాక్ట్. అంటే 2 బయోమ్‌లు ఒక చోట కలిస్తే, 2 బయోమ్‌లు లేదా 2 ఎకోసిస్టమ్‌లు ఒకే చోట కలిస్తే దాన్ని మనం ఎకోటోన్ అంటామంట. సపోజ్ వాటర్ అనేది ఒక నది అనేది ఒక ఎకోసిస్టమ్. ఒక ఫారెస్ట్ అనేది ఒక ఎకోసిస్టమ్. సో ఇక్కడ ఫారెస్ట్‌లో ఉన్న జంతువులు ఉంటాయి. ఇక్కడ నదిలో ఉన్న జంతువులు ఉంటాయి. సో ఈ 2 ఎక్కడైతే కలుస్తాయో వాటిని మనం ఎకోటోన్ అంటాం. ఎకోటోన్ దగ్గర ఏమైద్ది? ఇక్కడున్న ఆర్గానిజమ్స్ కలుస్తాయి. ఇక్కడున్న ఆర్గానిజమ్స్ కలుస్తాయి. కాబట్టి అక్కడున్న బయోడైవర్సిటీ అంటే జీవరాశులు. అక్కడున్న బయోడైవర్సిటీ ఏమైద్ది? చాలా ఎక్కువగా ఉంటది. సో అదే ఈ పాయింట్. బయోడైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంటది. సో స్పీసీస్ అంటే ఏంటో చూద్దాం. స్పీసీస్ అంటే జాతి చూద్దాం. A species is a group of similar organisms capable of interbreeding and produce fertile offspring. ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అయితే ఇంటర్బ్రీడింగ్‌కి అంటే బ్రీడింగ్ అంటే ఏంటి? ద వే ఆఫ్ రిప్రొడక్షన్. సో రిప్రొడక్షన్‌కి రెడీగా మరియు ఫెర్టైల్ ఆఫ్‌స్ప్రింగ్ అంటే తన జాతిని ముందుకు నడిపిస్తాయో అంటే లైక్ ఎలా బిడ్డల ద్వారా వాటి సంతానాన్ని ముందుకు నడిపిస్తాయో వాటిని మనం స్పీసీస్ అంటాం. ఎవ్రీ ఆర్గానిజం ఈజ్ ఎ స్పీసీస్. ఎందుకు? అవి వాటి సంతానాన్ని ముందుకు నడిపిస్తే దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ రిప్రొడక్షన్. సో ఇది చూద్దాం. ఈ లైన్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ టాక్సానమీ. క్లాసిఫికేషన్ ఆఫ్ టాక్సానమీలో ఇదే బేసిక్ యూనిట్. ఏంటిది? స్పీసీస్. ఓకే. నెక్స్ట్ ఎవల్యూషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పీసెస్ ఓవర్ ఏ సెవరల్ జనరేషన్స్
ఇట్ రిలైస్ ఆన్ ఫ్యాక్టర్స్ లైక్ న్యాచురల్ సెలక్షన్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్. ఎవల్యూషన్ అంటే ఏంటి అంటే కాలక్రమేణా బాడీలో చేంజెస్ రావడం, కాలక్రమేణా జాతి యొక్క బాడీలో చేంజెస్ రావటం. ఎలా? అది నేచర్ తీసుకొస్తుంది, లేదా వాళ్ళ యొక్క జన్యుపరమైన లోపాల్లోనే చేంజ్ వచ్చేస్తుంది. దాన్నే ఎవల్యూషన్ అంటాం. ఎవల్యూషన్ అంటే ఏంటిది? కొన్ని జనరేషన్స్లో ఒక జనరేషన్తో పోలిస్తే ఇంకో జనరేషన్లో చేంజెస్ కనపడతాయి. ఆ చేంజెస్ని ఎవరు తీసుకొస్తే నేచర్ తీసుకొస్తుంది, లేదా జన్యుపరమైన లోపాలు వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్, మానవుడు ఇటువరకే తోకతో ఉండేవాడంట. కోతి నుంచే మానవుడు వచ్చాడని నమ్ముతాం కదా. మరి మనుషులకు తోక ఎందుకు లేదు? ఎందుకంటే కోతికి చెట్లు ఎక్కడానికి తోక కావాలి. అది కాలక్రమేణా మనిషి దగ్గరకు వచ్చేసరికి తోక లేదు. ఎందుకు? మనిషి కెన్ ఏబుల్ టు వాక్. కాబట్టి అప్పుడేం చేసింది అంటే ఇక్కడ దాన్ని లింక్ చేద్దాం. చేంజ్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పీసీస్ అంటే ఒక జాతి క్యారెక్టరిస్టిక్స్లో, అంటే జాతి యొక్క లక్షణాల్లో చేంజెస్ రావడం ఎప్పుడంట? కొన్ని జనరేషన్స్ తర్వాత. మనిషి కోతి నుంచి రూపాంతరం చెందాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు ఏమైంది? మనిషి యొక్క క్యారెక్టరిస్టిక్స్లో అంటే లక్షణాల్లో చేంజ్ కనపడింది. ఎందుకయ్యా అంటే మనిషి కెన్ ఏబుల్ టు వాక్. మనిషికి చెట్లు ఎక్కే అవసరం లేదు. కాబట్టి నేచర్ ఏం చేసింది అంటే ఆ టెయిల్ని తీసేసింది. సో దాన్ని మనం ఎవల్యూషన్ అంటాం. సో కాలక్రమేణా పెరిగే కొద్దీ నేచరు లేదా జన్యుపరమైన లేదా ఇంకా ఇలా జీన్స్ కేటగిరీ ప్రకారంగా నేచరే సెలెక్ట్ చేసేస్తుంది. అడాప్ట్ అయిపోతాం మనం దానికి. సో దాన్ని మనం ఎవల్యూషన్ అంటాం. ఓకే. ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్, ఈ బుక్ ఇది ఇంపార్టెంట్. ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై నేచురల్ సెలక్షన్ ఈజ్ రిటన్ బై చార్లెస్ డార్విన్, ఏఆర్ వ్యాలేస్. ఇది ఇంపార్టెంట్. ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలక్షన్ బుక్ ఎవరు రాశారు అంటారు? చార్లెస్ డార్విన్, ఏఆర్ వ్యాలేస్ ఇద్దరు రాశారు. నెక్స్ట్, మోడర్న్ వర్షన్ ఆఫ్ డార్విన్స్ థియరీనే ఏమంటారా అంటే నియో డార్వినిజం అంటాం. నియో అంటే ఏంటిది? నియోలిథిక్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్ కదా. నియో అంటే న్యూ. మోడర్న్ వర్షన్ ఆఫ్ డార్విన్స్ థియరీనే నియో డార్వినిజం అంటాం. ఓకే. నెక్స్ట్, ఇంటరాక్షన్స్. ఇది చెప్పుకుంటే మన లెసన్ అయిపోద్ది. చూద్దాం. బయోటిక్ ఇంటరాక్షన్స్. బయో అంటే ఏంటి? లైఫ్ ఉన్న జంతువులు ఇంటరాక్ట్ అయితే ఎలా ఉంటాయి, వాటి యొక్క పద్ధతి ఎలా ఉంటుంది చూద్దాం. ద వేస్ దట్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ రిలేట్ టు ఈచ్ అదర్. అంటే ఎకోసిస్టంలో జీవం కలిగిన జీవరాశులు ఎలా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయో చెప్పేదే ఈ బయోటిక్ ఇంటరాక్షన్స్. చూద్దాం. దిస్ ఇంపాక్ట్ అంటే ఇలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అవి దేన్ని ఇంపాక్ట్ చేస్తాయి అంటే సర్వైవల్, రిప్రొడక్షన్ అండ్ పాపులేషన్ సైజ్. ఇలా రెండు కలిసి ఉండడం వల్ల, ఇలా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండడం వల్ల అవి సర్వైవల్ మీద ఇంపాక్ట్ అవుద్ది, రిప్రొడక్షన్ మీద మరియు పాపులేషన్ సైజ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంటరాక్షన్లో టైప్స్ చూద్దాం. పాజిటివ్ ఇంటరాక్షన్. మెంబర్ ఆఫ్ వన్ ఆర్ బోత్ ద ఇంటరాక్టింగ్ స్పీసెస్ ఆర్ బెనిఫిటెడ్ బట్ నెయిదర్ హార్మ్డ్. అంటే పాజిటివ్ ఇంటరాక్షన్ ఏంది అంటే ఇద్దరు మనుషులు ఉండాలి ఖచ్చితంగా. ఎక్కడైనా ఇద్దరు ఉంటారు. ఇద్దరు బెనిఫిషియల్ పొందుతారు, కానీ ఎవరు హాని చెయ్యబడరు. సో ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది, ఒకరికి కూడా హాని జరగదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యూచువలిజం లేదా సింబయోసిస్. ఈ సింబయోసిస్ మనం చెప్పుకున్నాం. ఏంటి? ఫంగై అనేది ఆల్గేతో కలిసి ఉంటుంది. దాన్ని మనం లైకెన్స్ అంటాం. బోత్ స్పీసీస్ ఆర్ బెనిఫిటెడ్ అండ్ ఆఫెన్ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్. అంటే రెండు బెనిఫిట్ అవుతాయి, ఒకదాని మీద ఒకటి ఖచ్చితంగా డిపెండ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఏంటివి? లైకెన్స్. ఫంగై ఏమో ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటే, షెల్టర్ క్రియేట్ చేస్తుంది. ఆల్గే ఏమో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఇలా ఒకదానికి ఒకటి ఇంటర్డిపెండ్గా ఉండి రెండు బెనిఫిట్ అవుతున్నాయి. దాన్ని మనం ఏమంటున్నాం? సింబయోసిస్. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే సింబయోసిస్కి మైకోరిజే అంట. రెండోది ఏంటంటే కొమెన్సేలిజం అంట. రెండోది చూద్దాం. వన్ స్పీసీస్ బెనిఫిట్స్ వైల్ అదర్ నెయిదర్ హార్మ్ నార్ బెనిఫిటెడ్. అంటే ఈ రిలేషన్షిప్లో ఏముంటుంది అంటే ఈ ఇంటరాక్షన్లో ఏముంటుంది అంటే ఒక ఆర్గనిజం బెనిఫిట్ అయ్యిద్ది, కానీ రెండు ఆర్గనిజం బెనిఫిట్ అవ్వదు, అలా అని హార్మ్ చేయబడదు. అంటే దాని ప్రశాంతంగా ఉంటుందంట. ఎగ్జాంపుల్, ఈ లైన్ ఇంపార్టెంట్.
సకర్ ఫిష్. సకర్ ఫిష్‌ని మనం ఏమంటామంటే రెమోరా. ఇది ఎక్కడుంటది అంటే షార్క్ మీద ఉంటది. అంటే షార్క్ మీద ఉండటం వల్ల దానికి ఉపయోగం లేదు. అలానే దాన్ని హార్మ్ చేయదు. దాన్ని మనం ఏమంటాం? కమ్మి కొమెన్సేలిజం అంటాం. ఎగ్జాంపుల్ ఏంటది? సకర్ ఫిష్ ఆన్ షార్క్. సకర్ ఫిష్ ఆన్ షార్క్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. నెగెటివ్ ఇంటరాక్షన్. పాజిటివ్ అయిపోయింది కదా! ఇప్పుడు నెగెటివ్ ఇంటరాక్షన్ చూద్దాం. వన్ ఆర్ బోత్ స్పీసీస్ ఆర్ హార్మ్డ్. అంటే ఒకటి లేదా రెండోది కూడా హార్మ్ అయిపోయిద్దంట. చూద్దాం అలాంటివి ఏముండయో అసలు. పారాసైటిజం మనం చెప్పుకున్నాం. వన్ స్పీసీస్ బెనిఫిట్స్ వైల్ అదర్ ఈస్ హోస్టెడ్ ఈస్ హార్మ్డ్. అంటే ఒక ఆర్గానిజం బెనిఫిట్ అయ్యిద్ది. అంటే దాన్ని ఉపయోగించుకునిద్ది. రెండోది హాని కలిగిస్తది. అంటే రెండోది సపోజ్ హోస్ట్ సెల్ అంటే మనం ఉన్నది. సపోజ్ మనిషి ఉన్నాడనుకో, మనిషి హోస్ట్ సెల్. దీని మీద ఏమున్నాయి? పేనున్నాయి. మనిషి మీద పేను ఉండటం వల్ల దేనికి బెనిఫిట్టు? పేనుకి బెనిఫిట్. అంటే ఒక ఆర్గానిజం బెనిఫిట్ పొందుతుంది. రెండోది మనిషి ఏమో చాలా అవస్థ పడుతున్నాడు. కాబట్టి మనిషి హార్మ్ అవుతున్నాడు. ఓకే. హాని చేయబడుతున్నాడు. ఓకే. అంటే ఓన్లీ ఒక ఆర్గానిజం బెనిఫిట్ అయ్యి, రెండో ఆర్గానిజం హార్మ్ గనక అయితే దాన్ని మనం నెగెటివ్ ఇంటరాక్షన్ అంటాం. దట్టు పారాసిటిజం అంటాం. దీంట్లో టైప్స్ ఇంపార్టెంట్. ఆర్ఆర్‌బీలో వచ్చాయి. గ్రూప్ డీలో సో వచ్చాయి. ఎక్టోపారాసైట్ ఏంటంటే లివింగ్ ఆన్ హోస్ట్ సర్ఫేస్. అంటే పారాసైట్లు ఇందాక మనం చెప్పుకున్నాంగా, సర్ఫేస్ పైన ఉంటదంట. అంటే హోస్ట్ పైన ఉంటది. అంటే హోస్ట్ లోపల ఉండదు. ఇక్కడ ఈ కేసు చూసుకున్నాం అనుకో, మనిషి పైన ఉన్నాం అనుకో, హోస్ట్ మనిషి ఇక్కడ. సో అలాగే మనిషి పైన ఉండే వాటినేమో ఎక్టోపారాసైట్‌ని, మనిషి లోపల ఉండే వాటినేమో ఎండోపారాసైట్ అని అంటాం. మనిషి పైన ఏముంటాయి? ఎగ్జాంపుల్ లీచ్, లైస్. లైస్ అంటే పేలు, లీచ్ అంటే జలగలు. అప్పుడప్పుడు పడతా ఉంటాయి కదా! లైస్ అంటే పేలు పైన ఉంటాయి, లోపల ఉండవు మనకి. నెక్స్ట్ ఎండోపారాసైట్ అంటే బాడీ లోపల నివసించడం. ఎగ్జాంపుల్ ఏంటి? ఇవి నులి పురుగులు అంటాం. టేప్ వాము, ప్లాస్మోడియం. సో అవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రిడేషన్ అంటే ఏంటో చూద్దాం. వన్ ఆర్గానిజం కిల్స్ అండ్ కన్జ్యూమ్ అనదర్. అంటే ఒక ఆర్గానిజం ఏమో చంపబడిద్ది, ఇంకో ఆర్గానిజం చంపిద్ది. అంటే ఒకటి బెనిఫిట్ పొందేస్తుంది, అసలు రెండోది బెనిఫిట్ కాదు కదా, హార్మ్ఫుల్, చనిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటిది? వుల్ఫ్ అనేది జంకని హంటింగ్ చేస్తుంది. ఇక్కడ ఏంటిది? ప్రిడేటర్. ఏదైతే వేటాడుతుందో దాన్ని ప్రిడేటర్ అంటాం. ఏదైతే పరిగెత్తుతుందో ప్రాణాల కోసం దాన్ని మనం ప్రే అంటాం. ఇలా ఇక్కడ ఏది బెనిఫిట్ అవుతుంది? వుల్ఫే బెనిఫిట్ అవుతుంది. ఇదేమో చనిపోతుంది. కాబట్టి ఇలా రాసుకుంటాం. ఓకే. ఇది ప్రిడేషన్ అంటే. దాని తర్వాత అమెన్సేలిజం. వన్ స్పీసీస్ ఈజ్ ఇన్హిబిటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ బై అనదర్ వైల్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్. అంటే ఒక ఆర్గానిజం ఏం చేసిద్ది అంటే ఇంకో దాన్ని డిస్ట్రాక్ట్ చేసేసిద్ది. కానీ దానివల్ల అది ఎఫెక్ట్ అవ్వదు. అంటే అలా డిస్ట్రాక్ట్ చేయడం వల్ల చేసింది ఎఫెక్ట్ అవ్వదు. ఎగ్జాంపుల్ చూద్దాం. పెన్సిలియం ఫంగై సెక్రీట్స్ పెన్సిలిన్. ఓకే. ఈ పెన్సిలియం ఫంగై అనేది పెన్సిలిన్ని సెక్రీట్ చేస్తుంది. సో ఈ పెన్సిలియం ఏం చేస్తుంది అంటే దీని ద్వారా పెన్సిల్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఈ పెన్సిలిన్ దేనికి వాడతారు అంటే బ్యాక్టీరియా తగ్గించడానికి వాడతారు. అప్పుడేమవుతుంది ఇక్కడ? దీన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. బ్యాక్టీరియా డిస్ట్రాయ్ చేసేస్తుంది. అంటే ఒకటి నార్మల్గా ఉంటుంది, ఇంకోటి అసలు దాన్ని జీరో చేసేస్తుంది, డిస్ట్రాయ్ చేసేస్తుంది. దాన్ని మనం అమెన్సేలిజం అంటాం. నెక్స్ట్ కాంపిటీషన్ అంటే చూద్దాం. బోత్ ఆర్ నెగిటివ్లీ ఎఫెక్టెడ్ యాజ్ దే కంపీట్ ఫర్ సేమ్ రిసోర్సెస్. అంటే ఒకే దాని కోసం ప్రయత్నించి రెండు నష్టపోతాయి. దాన్ని మనం కాంపిటీషన్ అంటున్నాం. చూద్దాం ఈ కాంపిటీషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఫస్ట్ ఇంటర్ స్పెసిఫిక్ అంటే ఏంటంటే బిట్వీన్ టూ డిఫరెంట్ స్పీసెస్ మధ్యలో జరుగుతాయి. ఏంటది కాంపిటీషన్ అనేది? చూద్దాం. దేని మధ్య? షార్క్ వేరే జాతి, డాల్ఫిన్స్ వేరే జాతి. కాబట్టి రెండు జాతుల మధ్య కాంపిటీషన్ జరిగితే దాన్ని మనం ఏమంటాం? ఇంటర్ స్పెసిఫిక్. రెండోది ఇంట్రా స్పెసిఫిక్. ఇంట్రా అంటే ఏంటంటే విత్ ఇన్ ద సేమ్ స్పీసెస్. అంటే సేమ్ స్పీసీస్కి మధ్య కాంపిటీషన్ ఉందనుకో, దాన్ని మనం ఇంట్రా స్పెసిఫిక్ అంటాం. సపోజ్
మనుషులున్నారు. వాళ్ళందరూ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. ఇదేంటిది ఇంట్రా స్పెసిఫిక్. ఎందుకు? మనిషి అనేది ఒకే స్పీసీ. ఈ మనిషి కూడా ఇంకో సేమ్ స్పీసీసే. సేమ్ స్పీసీస్ కనుక కాంపిటేటివ్‌గా ఫీల్ అవుతున్నారనుకో, దాన్ని మనం ఏమంటాం? ఇంట్రా స్పెసిఫిక్ అంటాం. సో, అది కాంపిటీషన్ గురించి. ఇంకా లాస్ట్‌దేంటిది? న్యూట్రల్ ఇంటరాక్షన్. న్యూట్రల్ ఇంటరాక్షన్ అంటే ఏంటో చూద్దాం. అంటే న్యూట్రల్ అంటే ఏంది? సంబంధం లేని వాటిల్ని. అంటే ఇంటరాక్టింగ్ స్పీసీస్ ఆర్ నెయిదర్ బెనిఫిటెడ్ అండ్ నార్ దే సఫర్. అంటే 2 సంబంధం లేనివి ఇంటరాక్ట్ అయితే ఏముంటది? సపోజ్ బర్డ్స్ అండ్ స్క్విరల్స్. ఈ 2 గనక కలిసి ఉంటే ఏమన్నా ఉంటదా ఉపయోగం? కలిసి ఉంటే ఉపయోగం ఉండదు. ఎందుకు? వాటికి బెనిఫిట్ ఉండదు. మరియు సఫరింగ్ కూడా ఉండవు. ఈ 2 అసలు న్యూట్రల్ జాతులు. బర్డ్ ఏమో అసలు దీని కిందకొస్తది. అంటే ఏవ్స్ కిందకొస్తది. స్క్విరల్ ఏమో మ్యామల్స్ గాని, రెప్టైల్స్ గాని వస్తది. 2 వేరు వేరు జాతులు. 2 వేరు వేరు జాతుల వల్ల బెనిఫిట్స్ ఏముండవు. కానీ సఫర్ కూడా ఉండదు. సో, ఇది ఈ లెసన్ యొక్క